శ్వేత శ్వేత కొంచెం టీ పొడి ఉంటే ఇయ్యమ్మా, రేపు పొద్దున ఇచ్చేస్తాను. తెల్లారింద్రా బాబు, వచ్చేసింది. అరే మన అక్క తింగర్దిరా, ఇచ్చేత్తది. పిన్ని. A few moments later. శ్వేత శ్వేత పొద్దున నువ్వు టీ పెట్టాను ఇద్దాం అనుకున్నాను రా, కానీ నువ్వు తాగేసి ఉంటావులే అని తేలేదమ్మా. అరే చాయ్ అంట్రా. ఛాయా ఎప్పుడిచ్చిందిరా మనకి? అసలు ఇచ్చే ముఖమేనా? సరే గాని అంకుల్ భోజనానికి వచ్చారు, పోపు పెట్టాలి, కొంచెం పోపు దినుసులు ఇయ్యమ్మా. అయ్యో పిన్ని, ఇప్పుడేం పోపు పెడతావులే గాని నేను కూర వండేసాను, తీసుకెళ్దులే. సాయంత్రం 6:15. శ్వేత దామ్మా. కొన్ని బియ్యం ఉంటే ఇస్తారా? ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. అయ్యో మా ఇంట్లో కూడా నిండుకున్నాయమ్మా, బాబాయ్ని తెమ్మంటే ఇదిగో అదిగో అని తేనే తేటలేదు. ఏమనుకోకు శ్వేత. సర్లే పిన్ని. అక్క, ఇంతకీ పిన్ని బియ్యం ఇచ్చిందా? లేదురా, వాళ్ళ ఇంట్లో కూడా నిండుకున్నాయంట్రా. చూసావా అక్క, నువ్వెన్నిసార్లు సాయం చేసినా మన అవసరానికి ఎవరు సాయం చేయరక్క. ఇప్పుడైనా అర్థమైందా? మనం ఎవరికి సాయం చేస్తున్నామో, మనకి ఎవరు సాయం చేస్తున్నారో ఇప్పటికైనా తెలుసుకో అక్క. అవునరా, చిన్నోడువైనా నా కళ్ళు తెరిపించావు.